కమ్యూనిజం పిలుస్తోంది కదులు సోదరా, ఎర్ర జెండ పట్టి నీవు నడువు ముందరా, నడువు ముందరా. కమ్యూనిజం పిలుస్తోంది కదులు సోదరా, ఎర్ర జెండ పట్టి నీవు నడువు ముందరా, నడువు ముందరా. మహనీయులు నడిచినట్టి బాట మనదిరా, మహనీయులు నడిచినట్టి బాట మనదిరా. మహోజ్వల చరిత ఉన్న కోట మనదిరా, కోట మనదిరా. కమ్యూనిజం పిలుస్తోంది కదులు సోదరా, ఎర్ర జెండ పట్టి నీవు నడువు ముందరా, నడువు ముందరా. భారతమ్మ నుదుటిన సింధూరమై పరిమళించే ఈ జగాన మందారమై, భారతమ్మ నుదుటిన సింధూరమై పరిమళించే ఈ జగాన మందారమై. లోకమంత నిండి ఉంది ఎరుపు వర్ణము, లోకమంత నిండి ఉంది ఎరుపు వర్ణము. తూర్పున వెలుగుతుంది కమ్యూనిజము, కమ్యూనిజం పిలుస్తోంది కదులు సోదరా, ఎర్ర జెండ పట్టి నీవు నడువు ముందరా, నడువు ముందరా. కామ్రేడ్ దొడ్డ నారాయణరావు గారి సంతాప సభ వృధా కాదు, నీ త్యాగాన్ని ప్రజలకు పంచుతాం. ఈ ఎర్ర జెండా ఉన్నంత వరకు నీ త్యాగాన్ని కొనసాగిస్తామని నైజాం నవాబుని కబంద అస్తాల కింద నలిగిన పల్లెల్ని 3000 గ్రామాలను విముక్తి చేసి 10 లక్షల ఎకరాలను భూమిని పంచిన ఘనమైన చరిత్ర తెలంగాణ సాయుధ పోరాటానికి ఉంది. ఆ పోరాటం మీతో మొదలైంది. ఈ ప్రాంతంలో ఎట్టి గొట్టాలను రద్దు చేయాలని, కౌలు చేసే రైతుల్ని కౌలుని కట్టొద్దని చెప్పి నోరు లేని పేద ప్రజల పక్షాన నిలబడి ఆయుధాన్ని అందించి సాయుధులుగా తయారు చేసిన నాయకులు దొడ్డా నరసయ్య గారు, దొడ్డా నారాయణరావు గారు. మీ పక్షాన, ప్రజల పక్షాన నిలబడి ప్రజల కోసమే తపిస్తూ చివరి శ్వాస ఉన్నంత వరకు ప్రజలకు మంచి చేయడం తప్ప చెడు చేయని నాయకుడు దొడ్డా నారాయణరావు గారు. మరి మీ త్యాగం వృధా కాదు, మీ త్యాగాన్ని మోసుకుపోతాం, మీ త్యాగాన్ని ప్రజలకు పంచుతాం, మీ ఆశయాన్ని కొనసాగిస్తామని తెలియజేస్తూ ఓయమరులారా త్యాగదల్లారా ఆట పాటల యందు మిమతలతూ మయ్యా. ఓయమరులారా
నిరాడంబరమైన జీవితాన్ని వేదిక మీద రా. నిరాడంబరమైన జీవితాన్ని గడుపుతూ ప్రజల పక్షాన నిలబడి ప్రజా సమస్యల పిల్లలుగా ఆయుధాలను అందుకొని సాయుధ పోరాటం నడిపిన దాంట్లో దొడ్డ నారాయణరావు గారు కూడా ఒకరు. మరి ఎంతో మంది నేలకు 4500 వీరుల త్యాగాల ఫలితం వీర తెలంగాణను సాధించారు. ఆ తెలంగాణ సాయుధ పోరాటం ఫలితం 3 లక్షల ఎకరాలని భూమిని 3000 గ్రామాలను ఎర్రజెండని ఎగరేసి విముక్తి చేశారు. అలాంటి పోరాటంలో భాగస్వామి అయి మరి నేల కొరిగిపోయిన కామ్రేడ్ నారాయణరావు గారికి లాల్ సలాం తెలియజేస్తున్నాం. వీరులోయమ్మా మన శూరులోయమ్మా ప్రజల కోసం ప్రాణాలొట్టిన అమరులోయమ్మా త్యాగమూర్తులోయమ్మా ఎర్ర జెండా నీడన ఒరిగిన వీరులోయమ్మో మన సూర్యులోయమ్మా ఎర్ర జెండా నీడన ఒరిగిన వీరులోయమ్మో సూర్యులోయమ్మా ప్రజల కోసం ప్రాణాలొట్టిన అమరులోయమ్మో త్యాగమూర్తులోయమ్మా ప్రాణాలొట్టిన అమరులోయమ్మో త్యాగమూర్తులోయమ్మా కోవత్తిలాగా కరిగి వెలుగులు పంచినారు మీరు 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 తినలేని త్యాగమే మీరని తెలిసేమా లాల్ సలాం లాల్ సలాం లాల్ సలాం ఎర్ర జెండా నీడన ఒరిగిన వీరులోయమ్మో మన సూరులోయమ్మా ప్రజల కోసం ప్రాణాలొట్టిన అమరులోయమ్మో త్యాగమూర్తులోయమ్మా చలపెల్లి భూమి కోసం సమరాలు నడిపినారు చలపెల్లి చలపెల్లి భూమి కోసం చరణాలు నడిపినారు చలపెల్లి భూమి కోసం సమరాలు నడిపినారు త్యాగాల చరిత చంద్ర ఆ ఘనత నీదే కామ్రే త్యాగాల చరిత చంద్ర త్యాగాల చరిత చంద్ర ఆ ఘనత నీదే కామ్రే మన దేశ సేవకే అంకితమయ్యారా మా లాల్ సలాం మా లాల్ సలాం మా లాల్ సలాం ఎర్ర జెండా నీడన ఒరిగిన వీరులోయమ్మో మన సూరులోయమ్మా ప్రజల కోసం ప్రాణాలొట్టిన అమరులోయమ్మో త్యాగమూర్తులోయమ్మా నైజాము సరకరోడా నీ ఊరి కడతమంటూ 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 తెలంగాణ యోధులమ్మ ఆ దుఃఖరావి మగ్గు తెలంగాణ యోధులమ్మ దుఃఖరావి మగ్గు తెలంగాణ యోధులమ్మ
కళ్ళ తరిమినట్టి గిరిదల సాయులై కనకాల తరిమినట్టి కాంబేడు కమలదేవి తమ్మారెడ్డి నల్లమల్ల కాంబేడు కమలదేవి తమ్మారెడ్డి నల్లమల్ల నీ వీర గాథలను గానము చేసేమా మాలాసలా 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 ఎర్ర జెండా నీడలవరి వీరులోయమ్మో మానాశులోయమ్మ ప్రజల కోసం ప్రాణాలొడ్డిన అమరులోయమ్మో త్యాగమూర్తులోయమ్మ జోహార్ కామ్రేడ్ తోట నారాయణరావు తల్లిని ఓడి నిండా త్యాగాల ముఠ పల్లెని బ్రతుకంతా ఉద్యమాల బాట గాయాలే గుండె నిండా ఎత్తెను పోరాట జెండా అలుపన్న వేరగకుండా కదిలెను నా ఎర్ర జెండా కదిలెను నా ఎర్ర జెండా జోహార్ కామ్రేడ్ తోట నారాయణరావు పోరాటాల తల్లివమ్మ ఓయమ్మ ఓ ఎర్ర జెండా పేద ప్రజల గుండెవమ్మ మాయమ్మ మా ఎర్ర జెండా పోరాటాల తల్లివమ్మ ఓయమ్మ ఓ ఎర్ర జెండా పేద ప్రజల గుండెవమ్మ మాయమ్మ మా ఎర్ర జెండా వర్గ పోరుకు పురుడు పోసి ఓయమ్మ అమరవీరు మధుల తలసి వర్గ పోరుకు పురుడు పోసి ఓయమ్మ అమరవీరు మధుల తలసి ఎర్ర జెండా పేద ప్రజల గుండెవమ్మ మాయమ్మ మా పురుడు పోసి ఓయమ్మ అమరవీరు మధుల తలసి వర్గ పోరుకు పురుడు పోసి ఓయమ్మ వర్గ పోరుకు పురుడు పోసి ఓయమ్మ అమరవీరు మధుల తలసి వర్గ పోరుకు పురుడు పోసి ఓయమ్మ కార్మికుల దండగున్నావు ఓయమ్మ శమదోపిడా కాలన్నావు కార్మికులకు వందరున్నావు ఓయమ్మ శమదోపిడా కార్మికుల
మరి చల్ నన్ను గందన వీర తెలంగాణ పోరు నడిపిన పోరు గడ్డయమ్మో మాయమ్మ నన్ను గల్లన వీర తెలంగాణ ఓయమ్మ పోరు నడిపిన పోరు గడ్డయమ్మో మాయమ్మ నన్ను గందన వీర తెలంగాణ ఓయమ్మ పోరు నడిపిన పోరు గడ్డయమ్మో మాయమ్మ నన్ను గల్లన వీర తెలంగాణ ఓయమ్మ పోరు నడిపిన పోరు గడ్డయమ్మో మాయమ్మ తెలంగాణ తొలి అమర దొడ్డి కొమరయ్యను గట్టంటి భారత విప్లవ స్ఫూర్తిదాతగా భారత విప్లవ స్ఫూర్తిదాతల భారత విప్లవ స్ఫూర్తిదాతల తెలంగాణ తొలి అమర జీవితన భారత విప్లవ స్ఫూర్తిదాతగా భారత విప్లవ స్ఫూర్తిదాతల భారత విప్లవ స్ఫూర్తిదాతల నన్ను గందన గుండెలో తడబుట్టించిన వీరమణ మన చాకలి అయినమ్మను గన్నది సాకలి ఐలమ్మను గన్నట్టి సాకలి ఐలమ్మను గన్నట్టి ఇసునూరు తెరకుండాల గుండెలే తడబుట్టించిన వీరమణ మన చాకలి అయినమ్మను గన్నది సాకలి ఐలమ్మను గన్నట్టి సాకలి ఐలమ్మను గన్నట్టి నన్ను గందన ఓయమ్మ పేరు నడిపిన పేరు గడ్డయమ్మో మాయమ్మ నన్ను గన్నన వీర తెలంగాణ ఓయమ్మ పోరు నడిపిన పోరు గడ్డయమ్మో మాయమ్మ పాంచలు దొరకాలు పెట్టానన్న కడకు దీవులను పన్ను పెంచి ప్రజారాజ స్థాపన గావించే ప్రజావాద సాధనగావించిన ప్రజావాద సాధనగావించిన పాంచలు దొరకాలు పెట్టానన్న కడకు దీవులను పన్ను పెంచి ప్రజారాజ సర్రబారరా చీమల గట్టై ప్రజలు గడువరా భీమల దండై ప్రజలు గరగరా భీమల దండై ప్రజలు గరగరా 5000 మృత వీరుల రక్తం తడిసిన నేల ఎర్రబారరా చీమల ఎర్ర రజాకార్లనే తరిమి కొట్టరా లక్షల ఎకరాల భూములు వంచరా లక్షల ఎకరాల భూములు వంచన లక్షల ఎకరాల భూములు వంచన నైజాం నవాబు బెదురు తిరిగెరా రజాకార్లనే తరిమి కొట్టరా లక్షల ఎకరాల భూములు వంచరా లక్షల ఎకరాల భూములు వంచన లక్షల ఎకరాల భూములు వంచన నన్ను గందన తెలంగాణ ఓయమ్మ పోరు నడిపిన పోరు గడ్డయమ్మో మాయమ్మ నన్ను గల్లన వీర తెలంగాణ ఓయమ్మ పోరు నడిపిన పోరు గడ్డయమ్మో మాయమ్మ నన్ను గందన వీర తెలంగాణ ఓయమ్మ పోరు నడిపిన పోరు గడ్డయమ్మో మాయమ్మ నన్ను గల్లన వీర తెలంగాణ ఓయమ్మ పోరు నడిపిన పోరు గడ్డయమ్మో మాయమ్మ నైజాం నవాబు బెదురు తిరిగిన రజాకార్లను తరిమి కొట్టరా లక్షల ఎకరాల భూములు వంచరా లక్షల ఎకరాల భూములు వంచన లక్షల ఎకరాల భూములు వంచన నైజాం నవాబు బెదురు తిరిగిన రజాకార్లనే తరిమి కొట్టరా లక్షల ఎకరాల భూములు వంచరా లక్షల ఎకరాల భూములు వంచన లక్షల ఎకరాల భూములు వంచన ఎగరేసే కార్యక్రమం, అదేవిధంగా అక్కడ వారి ప్రతిమతోని పాలిష్ స్టోన్ మీద చేసినటువంటి దాన్ని ఆవిష్కరించి మన నాయకులు వచ్చారు. దీన్ని చాడా వెంకటరెడ్డి గారు జెండా ఆవిష్కరించి అదేవిధంగా పలకాన్ని కూడా ఆవిష్కరించవలసిందిగా కోరుతూ మీరంతా ఎక్కడోళ్ళు అక్కడనే కూర్చోవాలి. ఆ కార్యక్రమం స్టార్ట్ అయినాక అందరూ వేదిక మీదకే వస్తారు. జెండా ఎగరేస్తారు. జోహార్ జోహార్ ప్రేమ నీవులకే ధనమా, నీ
కామ్రేడ్ దొడ్డ నారాయణరావు గారికి, కామ్రేడ్ దొడ్డ నారాయణరావు గారికి, సైతం దొడ్డ నారాయణరావు గారి ఆశయాలను, సైతం దొడ్డ నారాయణరావు గారి ఆశయాలను, మర వీరులకు, మర వీరులకు, సైతామర వీరుల ఆశయాలను, సైతామర వీరుల ఆశయాలను తిననా అక్కడ నడుస్తుంది. పూలమాల వేయవలసిందిగా కోరుతా ఉన్నాం. జోహార్లు అమర వీరులకు, జోహార్లు అమర వీరులకు. కూలర్లు ఆన్యాన్ని దయచేసి గారి సంతాప సభ సందర్భంగా జరుగుతున్నటువంటి సభకు చనిపోవడం జరిగింది. వాళ్ళ సంతాప సభ ఈరోజు కార్యక్రమం స్టార్ట్ చేస్తా ఉన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి వచ్చేసిన సభ అధ్యక్షులు డాక్టర్ సుబ్బారావు గారు వేదిక అలంకరించవలసిందిగా కోరుతా ఉన్నారు. డాక్టర్ సుబ్బారావు గారిని, అదేవిధంగా కేవలం వెంకరెడ్డి గారు సిపిఐ జాతీయ సభ్యులు వేదికపై రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. కామ్రేడ్ చాడా వెంకరెడ్డి గారికి, అదేవిధంగా పల్లా వెంకరెడ్డి గారు సిపిఐ జాతీయ సమితి సభ్యులు వేదికపై రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. అక్కినేని వంజా గారు సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు వేదికపై రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. అశ్వా పద్మ గారు సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు వేదికపై రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. కె శ్రీనివాసరెడ్డి గారు రాష్ట్ర ప్రెస్ అకాడమీ చైర్మన్ సాధారణంగా వేదికపై రావాల్సి కోరుతా ఉన్నాం. నీలకంటి సత్యం గారు ఎమ్మెల్సీ వేదికపై రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఎక్కడపల్లి శ్రీనివాస్ గారు సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వేదికపై రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. హనుమంతరావు గారు సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, బొమ్మగారి ప్రభాకర్ గారు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వేదికపై రావాల్సిందిగా కోరుతా ఉన్నాం.
గంగా చంద్రశేఖర్ గారు సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వేదికపై రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. కాబట్టి నీలకంటి సత్యం గారు, తర్వాత బుజ్జిని రత్న గారు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వేదికపై రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. తర్వాత సుజన గారు, ఉత్తెల సుజన గారు సిపిఐ రాష్ట్ర కార్యవర్గ వేదికపై రావాల్సిందిగా పల్లా నరసింహ గారు వేదికపై రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. కె శ్రీనివాస్ గారు రాష్ట్ర ప్రజానియమన అధ్యక్షులు వేదికపై కోరుతాం. ములకలపల్లి రావుల్ గారు సిపిఎం నాయకులు వేదికపై రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. అన్నం వెంకటేశ్వర గారు సభ్యులు ఎల్లవల రావుల్ గారు, అనంతరం మల్లేశ్వరి, ధనంజయ నాయుడు గారు, మేకల శ్రీనివాస్, బొత్త కృష్ణారెడ్డి, బత్తిని హనుమంతరావు, ఎస్కే లతీఫ్, నారాయణ రెడ్డి గారు, ఎల్లవల యాదగిరి గారు, కోకల వెంకటేశ్వర్లు, దేవరం మల్లేశ్వరి, బూర వెంకటేశ్వర్లు, గుండ్రు వెంకటేశ్వర్లు అందరూ వేదికపై రావాలని కోరుతా ఉన్నాం. రాష్ట్ర నాయకులు, టీడీపీ నాయకులు వేదికపై రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా రావట్లే వాళ్ళు స్టార్ట్ అయితే ఏమన్నారు. రావిల సీతారామయ్య గారు రాష్ట్ర ఫైనాన్స్ పెన్షన్స్ అధ్యక్షులు వేదికపై రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. కోటయ్య గారు పరివార సంఘ జిల్లా అధ్యక్షులు వేదికపై రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. తోట వెంకటయ్య గారు జిల్లా రైతు సంఘ అధ్యక్షులు వేదికపై రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. షేఖురి కొండల గారు వేదికపై రావాల్సింది కోరుతా ఉన్నాం. రెమ్యాల రాజు ఎస్ఐ కార్మిక సంఘ అధ్యక్షులు వేదికపై రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. పిల్లుట్ల కనకయ్య గారు బీసీ సంఘ కార్యదర్శి వేదికపై రావాలని ఆహ్వానిస్తున్నాం. నరేష్ విద్యాసంఘ నాయకులు వేదికపై రావాలని ఆహ్వానిస్తున్నాం. కోటమ్మ గారు మహిళా సంఘం అధ్యక్షులు వేదికపై రావాలని ఆహ్వానిస్తున్నాం. జల శ్రీనివాస్ గారు ఏఐటీసీ అధ్యక్షులు వేదికపై రావాలని కోరుతా ఉన్నాం. చిలకల శ్రీనివాస్ ఏవైఎఫ్ వేదికపై జిల్లా అధ్యక్షులు బంద వెంకటేశ్వర వచ్చి కాంగ్రెస్ నాయకులు వరప్రసాద్ రెడ్డి గారు వేదికపై రావాలని ఆహ్వానిస్తున్నాం. వరప్రసాద్ రెడ్డి గారు, కొల్లు క్షేత్రయ్య గారు కూడా వేదికపై రావాలని కోరుతా ఉన్నాం. అదే ఉత్తమ్ పద్మావతి గారు త్వరలో రాబోతున్నారు. గుడికొండ జగదీష్ రెడ్డి గారు మాజీ మంత్రి వలీరు వేదికపై రావాలని కోరుతా ఉన్నాం. రాయల నాగేశ్వర గారు రాష్ట్ర గిడ్డంగుల చైర్మన్, బ్యాటరీ అయిపోయింది. కోరుతాను. సాయిబాలే వచ్చిన అతిథులకు బ్యాడ్జీలు పెట్టండి. బ్యాడ్జీలు వచ్చిన అతిథులకు సరే, ఈ కార్యక్రమం జిల్లా కార్యదర్శి బేవ వెంకటేశ్వర వేదికపై రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. అనంతరం మల్లేశ్వరి రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు వేదికపై రావాలని ఆహ్వానిస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని సభాధ్యక్షులు జాస్తి సుబ్బారావు గారు కొనసాగించవలసిందిగా కోరుతా ఉన్నాం. కీర్తిశేషులు దొడ్డ నారాయణరావు గారి సంతాప సభకు ఇచ్చేసిన
కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా కార్యకర్తలకు, వివిధ మహాశయులకు అందరికీ నమస్కారం చేస్తూ, మహామనీషి భారత కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్త స్థాయి నుండి ఎదిగిన మనందరి నాయకులు, నిష్కల్మష, నిస్వార్థ, సమాజ సంస్కరణాభిలాషి, అజాత శత్రువు, అలసట, కోపం, ద్వేషం అనేవి ఎరుగని సాత్వికులు, ప్రజాస్వామిక దీశాలి ఆత్మీయులు నారాయణరావు గారు వారి కళలను, అభిలాషను నెరవేర్చవలసిన బాధ్యతను మనకందరికీ పంచి మనలకు శాశ్వతంగా విడిచి వెళ్ళిపోయినారు. వారు శరీర రుగ్మతలను ఎదుర్కొంటూనే వారి సేవా కార్యక్రమాలకు, పార్టీ కార్యక్రమాల విధులు ఇప్పటి వరకు పెంచుతూ పోషించిన తీరు ఆచరణీయం, ఆదర్శనీయం, అభినందనీయం. శారీరక అస్వస్థత మనం అనుకున్న కార్యక్రమాలకు అడ్డు కాదు అని ఒక సానుకూల దృక్పథంతో మనకు నిదర్శనంగా, మార్గదర్శకంగా నిరూపించారు, చెప్పకనే చెప్పారు. ఈ సభతో నివాళి సమర్పించాము. మన బాధ్యత, మనకు వారి మీద ఉన్న అభిమానానికి, గౌరవానికి సరైన విధంగా స్పందించాము అని మనం భావించకుండా, వారు సమాజంలోని అసమానతలను పూర్తిగా తొలగించాలి, సమసమాజం నిర్మించబడాలి అనే కృషి చేశారు. వాటిని సాధించి అందరికీ ఆ ఫలితాలను అందించే వరకు మనం నివాళిని విస్తరించవలసిందిగా, ఈ సభ పూర్తిగా కానీ మర్చిపోకుండా ఉండాలని మిమ్మల్ని అందరినీ మనసారా కోరుకుంటున్నాను. మహాశయులారా, సాంప్రదాయంగా సంతాప సభలు, కరతాళ ధ్వనులు, ఇతరత్ర శబ్దాలు లేకుండా కేవలం దివంగత వ్యక్తులకు వారి జీవితంలో వారు చేపట్టిన కార్యక్రమాలు, వారు పాటించిన క్రమశిక్షణ, దేశాభిమానం, ప్రతి వ్యక్తి పట్ల వారికి ఉన్న ప్రేమానురాగాలను, వారి సంభాషణలు, కార్యక్రమాల సాధనలో అనేక మంది ఇతర రాజకీయ పార్టీల నాయకులను సమాయత్తం చేయడం, వారి సహకారాన్ని సాధించడం అనేక గుణగణాల గురించి తెలుసుకుని మనం ఆచరించగలగాలి అనే కోరికలో కలగాలి, నిశ్శబ్దంగా వినాలి అని మిమ్మల్ని అర్థిస్తూ సభా నిర్వహణలో సహకరించవలసిందిగా మనవి చేస్తున్నాను. డిఎన్ఆర్ నారాయణరావు గారు, వారితో పాటు గ్రామంలో ఉండే అనేక మంది సిపిఐ కార్యకర్తలు, కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలు, పుట్టపాక పర్వతాలు గారు, అట్లాగే బడే సాహెబు, తర్వాత గండ్యాల సోమయ్య గారు, ఇటువంటి ఇంకా చాలామంది ఉన్నారు. వారి పేర్లన్నీ కూడా ఇక్కడ చదవలేక వారితో వరకు అటువంటి వారి అనుబంధాన్ని మనం అందరం ఈ సందర్భంగా గుర్తు చేసుకోవడం సమంజసం అని చెప్పి భావిస్తూ, వర్తలు మాట్లాడటానికి వచ్చిన పెద్దలందరూ నారాయణరావు గారితో వారికి ఉన్న అనుబంధాన్ని, వారిని గురించి వారికి మాత్రమే తెలిసిన అనేక విషయాలను మనకు అందరికీ తెలియజేయడానికి పార్టీ పెద్దలతో సహా సిద్ధంగా ఉన్నారు. నారాయణరావు గారి గురించి ఇంకా తెలుసుకోవలసిన వారి ప్రసంగాల ద్వారా తెలుసుకుని జ్ఞాపకం ఉంచుకుందాము, అది శాశ్వతంగా మనకు గుర్తుండాలి అని చెప్పని మీతో మరొకసారి మనవి చేస్తూ, మొదటగా మన గన్నా చంద్రశేఖర్ నారాయణరావు గారితో దగ్గర అనుబంధం కలిగిన నాయకులు, వారి ప్రసంగంతో మిగతా వక్తలు మాట్లాడతారు. ప్రారంభించి వారితో మిగతా వారు మాట్లాడతారు. లో హాజరైనటువంటి అందరా ఈ కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి కమ్యూనిస్టు పార్టీ జాతీయ రాష్ట్ర స్థాయి నాయకులు, అదేవిధంగా ఈ నియోజకవర్గ, ఈ జిల్లా, రాష్ట్ర వివిధ రంగాల ప్రముఖులు, బంధువులు, మిత్రులు, శ్రేయోభిలాషులు, అనేక మంది ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాలు, చాలామంది నారాయణరావు గారి అభిమానులు, వారితో పనిచేసినటువంటి వారు, ప్రత్యేకంగా ఈ గ్రామ పేద ప్రజలు అందరూ 11 రోజుల క్రితం నారాయణరావు గారు మన నుండి దూరమైన సందర్భంగా అంతిమ యాత్రలో వేలాది మంది నివాళులు అర్పించి పాల్గొన్నటువంటి సందర్భాన్ని మరి చూసినాం. 11 రోజుల తర్వాత ఈరోజు
వారి జ్ఞాపకార్థం ఒక సంతాప సభను పెట్టుకొని వారు నిర్వహించినటువంటి పాత్ర గురించి మనం జ్ఞాపకం చేసుకొని ఆ అమరవీరులకి ఏదో ఒక చిహ్నంగా మనం గుర్తించే విధంగా ఈ సభలో నిర్ణయం తీసుకుందామనే ఒక సదుద్దేశంతో ఇక్కడ ఈ కార్యక్రమం నిర్వహించుకుంటా ఉన్నాం. ఈ కార్యక్రమంలో ఇంకా కుటుంబ సభ్యులైనటువంటి రమేష్, సురేష్, శ్రీధర్ వారు కూడా వస్తారు. వారు కూడా వచ్చిన తర్వాత వారు కూడా మనతో పాటు వారి అభిప్రాయాలను కూడా పంచుకోవటం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి కూడా కుటుంబ సభ్యుల తోడ్పాటుతోని ఈ పెద్ద కార్యక్రమాన్ని నిర్వహించుకుంటా ఉన్నాం. అదేవిధంగా నారాయణరావు గారి జీవితాన్ని తొంగి చూసినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ తెలుసు, మనకి తెలియనటువంటి అనేక విషయాలు మన ఎల్లలు దాటి వారు తిరుగుతున్నటువంటి సందర్భంలో వారి ఉద్యమ సందర్భం, అదేవిధంగా పార్టీ యొక్క నిర్మాణ సందర్భం, తర్వాత ప్రజాప్రతినిధిగా ఆయన జీవించినటువంటి జీవితం, ఈ విధంగా అనేక మందికి ఈ యొక్క సభలో పాల్గొనాలనే ఉత్సాహం ఉండి చాలామంది మేము కూడా సంతాపం తెలియజేస్తాం, కొంచెం అవకాశం ఉంటే మాకు కూడా ఆ పేర్లు పెట్టండి అని చెప్పి అడగటం కూడా జరిగింది. దీన్ని బట్టి చూస్తే నారాయణరావు గారి యొక్క ఆయన ఆలోచన విధానాన్ని చూస్తే, ఆయన చలించిన విధానాన్ని చూస్తే నారాయణరావు గారికి ప్రతి ఒక్కరూ రాజకీయ విభేదాలు లేవు, అదేవిధంగా వారి ఆలోచన విధానాన్ని వ్యతిరేకించినటువంటి మనుషులు లేరు. ఆ రకంగా నారాయణరావు గారి యొక్క జీవితం ప్రధానంగా వారికి రాజకీయ జీవితం ఏ విధంగా ప్రారంభమైందని అనుకున్నప్పుడు దొడ్డా నరసయ్య గారి యొక్క ఉద్యమ జీవితం ప్రారంభమైన తర్వాత ఖమ్మంలో జరిగినటువంటి 9వ ఆంధ్ర మహాసభకు ఇక్కడ నుండి పోయినటువంటి వాళ్ళలో నారాయణరావు గారు హుజూర్నగర్లో ఉన్నటువంటి కోట నారాయణ గారి నాయకత్వాన ఖమ్మంకు 3 సోళ్ల బియ్యం కట్టుకొని 3 రోజుల కార్యక్రమానికి ఇక్కడ నుండి 40 కిలోమీటర్లు నడిచిపోయి ఆ కార్యక్రమంలో భాగస్వాములై రావటం జరిగింది. అక్కడ ప్రారంభమైనటువంటి వారి జీవితం ఇంటికి వచ్చిన తర్వాత వారి పెద్దన్నయ్య గారు ఇప్పటికే ఒకరు ఆ ఉద్యమంలో ఉన్నారు, మీరు కూడా పోతున్నారు, ఈ కుటుంబాన్ని నిర్బంధానికి గురి అవుతున్నాం, ఇక ఏం చేద్దామని వచ్చినావు అని నారాయణరావు గారిని వారి పెద్దన్నయ్య గారు మందలిచ్చినటువంటి సందర్భం కూడా ఉన్నది. ఈ విధంగా వారిద్దరు ఉద్యమంలో ఉండటం ద్వారా మిగతా సోదరులైతే ఆ కుటుంబం అయితే ఆనాడు నిరంకుశమైనటువంటి నవాబు యొక్క పాలనలో సాగుతున్న దౌర్జన్యాలకి బలి కావటం జరిగింది. వారు ఆ నిర్బంధాలలో భాగస్వాములు కావటం జరిగింది. ఒకరు జైలు జీవితం అనుభవించిన వారి సోదరుడు అక్కడే మలేరియా కూడా వచ్చి ఆ తర్వాత వారు కూడా కన్నుమూయటం జరిగింది. ఆ విధంగా నారాయణరావు గారి యొక్క కుటుంబ చరిత్ర అంతా దొడ్డా నరసయ్య గారితో ప్రారంభమై వారి యొక్క స్ఫూర్తి వెన్నుదట్టడం ద్వారా తను కూడా ఉద్యమం యూజీలోకి పోవాల్సిన పరిస్థితులు వచ్చినప్పుడు వారు అక్కడ నుండి రంగాపురం చేరుకొని అక్కడ నుండి వారు ఉద్యమంలోకి పోవటం జరిగింది. ఆ రకంగా నారాయణరావు గారు యువకుడిగా ఆయన పెళ్లి కూడా రంగాపురం గ్రామంలో హుజూర్నగర్ పాత తాలూకా కమిటీ సమావేశంలో వారికి దండల పెళ్లి కూడా జరిగింది. ఆ రకంగా ఆనాడే వారు హేతుబద్ధమైనటువంటి రాజకీయాలను స్వీకరించి తన పెళ్లిని కూడా ఆ రకంగా కమ్యూనిస్ట్ పార్టీలోనే వారు చేసుకోవటం జరిగింది. అక్కడ నుండి మొదలైనటువంటి వారి రాజకీయ జీవితం ఆ తర్వాత మన పార్టీ చీలిన తర్వాత సిపిఎంగా ఉన్నప్పుడు వారు కూడా కొద్ది రోజులు సిపిఎం పార్టీగా వారు కూడా వెళ్ళటం జరిగింది. ఆ తర్వాత ఎంఎల్ పార్టీగా చీలినప్పుడు సమన్వయంగా ఉండి 10 సంవత్సరాల కాలం తర్వాత 1974 చింతలపూడి రాములు గారి యొక్క అధ్యక్షతన గిరిప్రసాద్ గారి యొక్క నాయకత్వాన మళ్ళీ తన చేతిలో ఉన్నటువంటి 14 గ్రామాలని తీసుకొని వారు సిపిఐ పార్టీలో రావటం జరిగింది. ఆ రకంగా నారాయణరావు గారు 74 నుండి మొదలు పెట్టుకుంటే 40 సంవత్సరాల కాలం ప్రజాప్రతినిధిగా వెనుదిరగకుండా వారు ప్రజాప్రతినిధిగా ఒక రాజకీయ నాయకుడిగా ప్రజా సమస్యల పరిష్కారానికి సంబంధించినటువంటి ఒక పరిష్కారం వైపున ప్రయాణం చేసినటువంటి ఉద్యమకారుడుగా తన జీవితం కొనసాగింది. ఆ రకంగా చివరి వరకు మడవి తిప్పని మహాయోధుడిగా ప్రజల మధ్యన మిగలటం జరిగింది. ఆ కుటుంబం కూడా చాలా సహకారం ఇచ్చింది. సక్కుబాయమ్మ గారిని సందర్భంగా మనం గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఏ ఒక్కరోజు నారాయణరావు గారు తన కుటుంబం తన పిల్లలు
అనే ఉద్దేశం కాకుండా ఈ యొక్క ఉద్యమ జీవితానికి అంకితమైనటువంటి వ్యక్తి. ఆ రకంగా నారాయణరావు గారిని సహకరించినటువంటి కుటుంబ సభ్యులు కూడా చాలా గొప్ప వాళ్ళు. అది ఒక గొప్ప స్ఫూర్తి. ఆ రకంగానే చివరి వరకు చాలా హేతుబద్ధమైన ఆలోచన కలిగిన మన సక్కుపాయమ్మ గారు కూడా ఈ యొక్క సంవత్సర కాలం కూడా పూర్తి కాలేదు, వారు కూడా మరణించడం జరిగింది. ఆ రకంగా మనకి ఈ మధ్యన మన ప్రజల మధ్యన ఒక మంచి ఆలోచనని, ఒక మంచి రాజకీయ విధానాన్ని, అన్ని రాజకీయ పార్టీలతోని ఐక్యంగా ఏ విధంగా మెలగాలి అనే ఉద్దేశాన్ని ఆ రకంగా మనకి స్ఫూర్తినిచ్చిండు. వారు మండల అధ్యక్షులుగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు పరిపాలన ఉంటే ఆనాటి జన్మభూమి కార్యక్రమంలో ఎక్కువ కంట్రిబ్యూషన్ చేపించి ఈ మండలంలో మొత్తం గ్రామాలకి లింక్ రోడ్లను ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రశంసా పత్రాన్ని తీసుకున్నటువంటి అమరజీవి దొడ్డా నారాయణరావు గారు. అదే కాదు, లిటరసీ అసాక్షరత ఉద్యమం వస్తే కేరళలో ఎర్నాకుళం జిల్లాలో ఏ విధంగానైతే సాధ్యమైందో దాన్ని మనం ఎందుకు చేయకూడదు అని చెప్పి మండలాన్ని సాక్షరతా ఉద్యమానికి ప్రారంభ మండలంగా తీసుకొని ఇక్కడ సాక్షరతా ఉద్యమాన్ని సాధించి కలెక్టర్ చేత ప్రశంసా పత్రాలు అందుకున్నటువంటి ఒక ప్రతిపక్ష నాయకుడైనా, కమ్యూనిస్టు నాయకుడైనా తన మండల అధ్యక్షుడిగా ఆ రకంగా వారి ప్రశంసా పత్రాలను అందుకోవటం జరిగింది. అదేవిధంగా సింగిల్ విండో చైర్మన్ గా ఉన్నప్పుడు అనేక గ్రామాల్లో కూడా కొన్ని గోడౌన్స్ నిర్మించి ఆ విధంగా రైతాంగానికి కూడా సహకారం అందించినటువంటి వ్యక్తి. ఆ వ్యక్తి మన మధ్యన లేడు. ఆయన ఇచ్చినటువంటి స్ఫూర్తి ఉంది. ఆ స్ఫూర్తిని తీసుకుందాం. నేడున్నటువంటి యువత ఆయన యొక్క స్ఫూర్తి తీసుకొని ఆయన ధైర్యాన్ని, ఆయన త్యాగాన్ని, ఆయన మనుగడ సాగించినటువంటి విధానాన్ని ఇది ప్రజల మధ్యన సజీవంగా ఉండే విధంగా ఆలోచించాలని చెప్పి ఈ సందర్భంగా అవకాశం ఇచ్చిన ఈ వేదికకు అధ్యక్షుల వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. ఈ కార్యక్రమానికి సహకరిస్తూ ఈ గ్రామ శాఖ కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు సోనియా గారు వేదికపై రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా గుండు ఈర్బాబు గారు టీడీపీ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు వేదికపై రావాలని కోరుతా ఉన్నాం. అదేవిధంగా బెల్లంకొండ నాగయ్య గారు, అదేవిధంగా సిపిఐ గ్రామ శాఖ అధ్యక్షులు అంజనేయ గారు, సాయిబేలి గారు ఎంతో శ్రమించి కార్యక్రమానికి పనిచేసిన వారు కూడా వేదికపై రావాలని ఆహ్వానిస్తున్నారు. అదేవిధంగా రాష్ట్ర మాజీ జూలూరు శంకర్ అధ్యక్షులు జూలూరి శంకర్ గారు కూడా వచ్చేసారి వేదికపై రావాలని ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా ఏపీ ప్రజాయాత్ర మండలి అధ్యక్షులు పిచ్చయ్య గారు కూడా వేదికపై రావాలని కోరుతా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ ప్రజానాయక మండలి అధ్యక్షులు పిచ్చయ్య గారు కూడా వేదికపై రావాలని ఆహ్వానిస్తున్నాం. జూలూరి గౌరశంకర్ గారు సోదరంగా ఆహ్వానిస్తున్నాం. వేదికపై రావాలని కోరుతా ఉన్నాం. కుర్చీ బాబు, కుర్చీలో సార్ అటు కూర్చోండి సార్, అలా అటు ముందు బాగా ఈ కార్యక్రమాన్ని సుబ్బారావు గారు కొనసాగించవలసిందిగా కోరుతా ఉన్నాం. సీతారాంపురం గ్రామందే, అది కూడా నారాయణరావు అధ్యక్షనే జరిగింది అని ఇప్పుడే చెప్పారు. అట్లాగే వక్తలకు అందరికీ ఒక్క విన్నపం. చాలా మంది మాట్లాడాలనుకుంటారు, నారాయణరావు గారి అభిమానులు అశేషంగా ఉన్నారు, నిజమే. కానీ సమయాన్ని పాటించమని చెప్పి అందరినీ కోరుకుంటూ మీరు మాట్లాడదలుచుకున్న ముఖ్యాంశాల గురించి ముందే తయారు చేసుకుని దాని ప్రకారం మాట్లాడి సమయాన్ని కాపాడండి అని చెప్పి మిమ్మల్ని అందరినీ వేడుకుంటున్నాను. తర్వాత మన సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు శ్రీ కామ్రేడ్ జాడ అమర్జీవి దొడ్డా నారాయణరావు గారి సంతాప సభకు అధ్యక్షత వహించినటువంటి సుబ్బారావు గారు, వేదికైనటువంటి జాతీయ రాష్ట్ర కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు, అలాగే వివిధ ప్రజా సంఘాల నాయకులు, వివిధ పార్టీల నాయకులు, వేదికైనటువంటి పెద్దలందరికీ, ముదుబా ఉన్నటువంటి దొడ్డా నారాయణరావు గారి మిత్రులు, శ్రేయోభిలాషులు, బంధుమిత్రులు, పాత్రికేయులకు అందరికీ నా వైపు నుంచి ఈ రోజున ప్రత్యేకంగా మనం దొడ్డా నారాయణరావు గారి గతాన్ని, అంటే ఆయన జీవిత విశేషాలను ఒక్కసారి నెమరు వేసుకోవడానికే ఈ సభ నిర్వహించుకుంటా ఉన్నాం. ఇప్పుడే ఆయన స్తూపాన్ని
ఆయన విగ్రహాన్ని అంటే ఆయన స్తూపాన్ని ఫోటోని తర్వాత అలాగే జెండాను నా చేతుల మీదుగా ఆవిష్కరణ చేసినందుకు జిల్లా నాయకత్వానికి మీ అందరికి కూడా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు, అభినందనలు తెలియపరుస్తా ఉన్నాను. అమరజీవి దొడ్డా నారాయణరావు గారు, దొడ్డా నరసయ్య గారిని మేము కరీంనగర్ జిల్లా అక్కడి నుంచి జిల్లా కార్యవర్గ సభ్యుడిగా రాష్ట్ర మహాసభ తాలూకులో జరిగినప్పటి నుంచి అప్పటి నుంచి చూస్తూ ఉన్నాను. నల్గొండ జిల్లాలో ఆనాటి తెలంగాణ సాయుధ పోరాటం లేదా ఆంధ్ర మహాసభ ఆనాటి త్యాగాలు ఎలా మరి నిర్వహించబడ్డావో, ఎలా త్యాగాలు చేశారో అవన్నీ కూడా చరిత్ర పుటల్లో లిఖించబడ్డాయి. దొడ్డా నరసయ్య గారు వారు ఒక సీనియర్ నాయకులుగా మొత్తం నల్లగొండ జిల్లాలో అనేక మంది ఇక్కడ రావణరెడ్డి లేదా మరి ధర్మభిక్షం గారు ఇంకా అనేక మంది ఆరు రామచంద్రరెడ్డి, కమలాదేవి, కడుకు రామచంద్ర అందరి పేర్లు చెప్తే చాలా ఉంటాయి. వాళ్ళందరి యొక్క సారథ్యంలో కూడా దొడ్డా నారాయణరావు గారు యువకుడుగా ఉత్సాహవంతుడుగా సాయుధ పోవడానికి ఆకర్షితుడై అలా దళముల సభ్యుడిగా ఉండి ఆయన అప్పటి నుంచి అంచెలంచెలుగా ఎదిగినా కొద్ది ఒదిగి ఉన్నాడు. ఎలాంటి గర్వం లేదు, నిగరివి, నిరాడంబరుడు. అంతేకాదు ఆయన ప్రజలు ఉదయాలను చూడగొన్నాడు కాబట్టే మరి ఆయన సర్పంచ్గా 25 సంవత్సరాలు, అంతేకాకుండా సింగిల్ విండో అంటే మన మండల పరిషత్ అధ్యక్షుగా 2 పర్యాయాలు, సింగిల్ విండో అధ్యక్షుడిగా ఇన్ని పదవులు అలంకరించడమే కాదు పార్టీలో కూడా వివాద రహితుడిగా ఎలాంటి అంశాలపైన కూడా ఆయన ఏదో ఉంటే ఓపెన్ గా చెప్తూ వచ్చేవాడు, స్పష్టంగా వివరించేవాడు. ఆయన ఒక రకంగా చెప్పాలంటే ఎవరికి నొప్పించేవాడు కూడా కాదు, అనవసరమైన విషయాల్లో జోక్యం తీసుకునేవాడు కాదు. పార్టీ మరి బలోపేతం కావాలని కమ్యూనిస్ట్ పార్టీది మొదటి పార్టీ 100 సంవత్సరాలు నిండిన పార్టీ. ఈ పార్టీ బలపడితేనే ఈ దేశంలో మరి సమాజంలో మార్పులు వస్తేనే ఈ కూడు గుడ్డ నీడ విద్య వైద్య సౌకర్యాలు రాజ్యాంగంలో పొందుపరిచిన అమలైతే అని చెప్పి, అంతేకాకుండా ఆయన మరి అంతరాలు లేని సమాజం, సంపదంతా అందరికి చెందాలనే సమాజం రావాలన్నప్పుడు కూడా మరి అందరూ కూడా మరి ఆయన కలిసి మరి ఏదైనా ఇక్కడ కమ్యూనిస్ట్ పార్టీ బలపడాలా, ఈ దేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా అనేక ఆటుపోట్లు జరుగుతాయని చెప్పి ఆవేదన పడుతూ తన వంతు పాత్ర పోషించేవాడు. ఎక్కడైనా రాష్ట్ర మహాసభలుండా లేకుంటే ఆయనను ఎక్కడికి పిలిచినా స్వాతంత్ర సమరయోధుడిగా, తెలంగాణ పోరాట యోధుడిగా, ఈ జిల్లాకు కార్యదర్శిగా, ముఖ్య నాయకుడిగా పనిచేసినటువంటి దొడ్డా నారాయణరావు గారు మరి అనేక సందర్భాల్లో కూడా కలిసి మాట్లాడినప్పుడు కూడా మేము ఆయనతో కూడా ఈ మధ్య ఓసారి పశ్చా కన్నమ్మ గారు సంతాప సభకు వచ్చినప్పుడు వచ్చి కలిసి ఆయనకు సన్మానం చేసి కూడా వెళ్ళా నేను. ఆ సందర్భంగా కన్నా చంద్రశేఖరు, మన జిల్లా నాయకులు కూడా అందరూ కూడా ఉన్నారు. ఏదైనప్పుడు కూడా బెజవాడ వెంకటేశ్వరతో సహా ఉన్నారు. ఇవాళ ఉన్న పరిస్థితి చూస్తే దొడ్డా నారాయణరావు గారు మనందరికీ ఆదర్శ నాయకుడు, మనందరి ఆమోదయోగ్యమైన నాయకుడు, అందరి హృదయాల్లో ఉన్నటువంటి నాయకుడు. అందుకనే ఇంతమంది మనం అందరం కూడా ఇక్కడ సమావేశం అయినామంటే ఆయన మంచితనానికి, ఆయన మంచికి మారు పేరు, మరి ఆదర్శ నాయకుడు, అందరి హృదయాలు చూరగొన్నవాడు. ఆయన ఆశలు ముందు తీసుకుపోవాలంటే మనం మరింత ఈ సమాజంలో మార్పు తీసుకొచ్చేందుకు, ఈ సమాజంలో మనం ఉన్నటువంటి పరిస్థితుల్లో చెడును పారదోలి మంచిని పెంచేందుకు, మానవిత్వ విలువలు పెంచేందుకు, ఈ దేశంలో సమసమాజాన్ని స్థాపించేందుకు అవసరమైన పద్ధతులలో మన ఆటుపోట్లు ఎదుర్కొంటూ ఉద్యమానికి పోరాటాలకి సమైతం కావాల్సిన అవసరం ఉంది. ఆయన ఆశయం ఏంది? ఆయన మరి కమ్యూనిస్ట్ పార్టీకి ఆకర్షుడై ఆ తర్వాత తుదికంటా కూడా పార్టీలు ఈటీలు ఇవ్వాలి చూస్తూ ఉన్నాం. రాజకీయాలు ఎంతనే కలుషితం అయిపోయి భ్రష్టు బట్టి ఒక రకంగా కంపు కొడుతున్న దశలో కూడా ఆయన ఎక్కడ కూడా మరి తన నిబద్ధతతో ఆయన నిజాయితీగా తన జీవితం అంతా కొనసాగించాడు. ఆయన ఆదర్శమూర్తి అని చెప్పి, ఆయన అజాత శత్రువు అని కూడా చెప్పి ఈ సందర్భంగా నేను అభిప్రాయపడుతూ వారి ఆశయాలను ముందు తీసుకుపోవడం, ప్రజల మధ్య ప్రజల చేత ప్రజల ఉద్యమం నిర్మించేందుకు సన్నద్ధం కావడమే లక్ష్యంగా ఆ వైపున అడుగులు పడాలని చెప్పేసి అభిప్రాయపడుతూ వారి ఆశయాలు అందరం కలిసి ముందు తీసుకుపోవాలని తెలియపరిచే అవకాశం కల్పించిన నాయకత్వానికి మీ అందరికీ నమస్కారాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాం. సుబ్బారావు గారు, వేదిక మీద ఉన్న కమ్యూనిస్టు పార్టీ నాయకులు, ఇతర పార్టీలకు సంబంధించిన నాయకులందరికీ, దొడ్డా నారాయణరావు గారి సంస్మరణ సభలో పాల్గొన్న మహిళలందరికీ,
ప్రజలందరికీ నమస్కారం. నారాయణరావు గారి గురించి మనం మాట్లాడుకోవాల్సిన పరిస్థితి, వారి మరణం, ఇవన్నీ కూడా చాలా ఆశ్చర్యకరమే. నాకు అమ్మ సంతాప సభకు వచ్చినప్పుడు చాలా ఆరోగ్యంగానే కనపడ్డారు. తను బాగా భయంకరమైన ఇతర ఆరోగ్య పరిస్థితులు ఉన్నాయి అని తెలిసినా చాలాసేపు పస్య కన్నమ్మ గారి సంతాప సభలో వేదిక మీద కూర్చొనే ఉన్నారు ఆయన. నేను 1-2 సార్లు వచ్చి అడిగాను కూడా, మీరు పక్కకు వచ్చి కొంచెం ఏమైనా రెస్ట్ తీసుకుంటారా అంటే కూడా వినలేదు, అక్కడే కూర్చున్నారు ఆయన. అందుకే కొద్ది రోజులలోనే మళ్ళీ ఆయన మరణ వార్త నిజంగా బాధగా అనిపించింది. వారి గురించి, వారు చనిపోయిన రోజు ఇక్కడికి వస్తే ఈ గ్రామ ప్రజలు, మహిళలు, పురుషులు అందరూ కూడా ఒక పెద్ద అండని కోల్పోయాము, పెద్ద దిక్కుని కోల్పోయాము. ఆయనకు ఆరోగ్యం బాగున్నా లేకపోయినా రోజు అన్ని బజార్లు, ఒకరోజు ఒక బజార్ అయితే ఒకరోజు ఒక బజారుకు వచ్చి అందరినీ పలకరించేవాడు, ఎట్లా ఉన్నారు ఏంటి అని. ఈరోజు మమ్మల్ని ఎవరు పలకరిస్తారు అని ఆవేదనతో ఏడుస్తూ చెప్పారు నాకు మహిళలు. నిజంగా గ్రామ ప్రజలతో అంత సత్సంబంధాలను కలిగి ఉన్నటువంటి నారాయణరావు గారు కుటుంబాలతో కూడా, కమ్యూనిస్టు పార్టీ కుటుంబాలతో కూడా, చిలుకూరు కాక ఇతర గ్రామాలు, ఇతర పట్టణాలలో ఉన్న కమ్యూనిస్టు పార్టీ కుటుంబ సభ్యులతో కూడా అంత సాన్నిహిత్యంతో మెలిగారైన. నిజంగా నేనేదో ఒక బుక్ దొడ్డ పద్మ గారికి ఇవ్వటానికి వచ్చాను. ఆ బుక్ దొడ్డ పద్మ గారు తీసుకొని చూస్తున్నారు. నేను కూడా చూస్తాను, ఇవ్వమని అడిగారు నారాయణరావు గారు. లేదు లేదు, ఈ బుక్ పద్మ నాకు మాత్రమే ఇచ్చింది, నీకు ఇవ్వను అన్నప్పుడు ఆయన ముసిముసిగా నవ్వుతూ సరే అంటా ఉంటే నేను మీకు ఇంకొక బుక్ పంపిస్తాను అని చెప్పాను. అసలు నిజంగా మా విద్యార్థి దశలో కూడా ఇక్కడ చాలా మంది, వాళ్ళ అబ్బాయిలు ఇద్దరు, రమేష్, సురేష్, అట్లాగే దొడ్డ నర్సయ్య గారి మనవరాలు రాణి, అనేక కుటుంబాలలో, పార్టీ కుటుంబాలలో ఉన్న విద్యార్థినీలు పాత చిలుకూరులో, కొత్త చిలుకూరులో, కోదాడ కాలేజీలో చదువుతున్నప్పుడు మా అందరినీ చూసి ఎంత ముచ్చట పడేవాడు ఆయన. మీ అంత ఉత్సాహాన్ని నేను ఎక్కడ ఏ గ్రూపులో కూడా నేను చూడలేదు అని మాతో కలిసి మాట్లాడేవారు. కాలేజీలో ఎన్నికలు జరిగితే పెద్ద పోరాటం అన్నమాట. అక్కడ ఏఐఎస్ఎఫ్కు, ఇతర విద్యార్థి సంఘాల నాయకులతో. ఆ సందర్భంలో కూడా చిలుకూరులో కమ్యూనిస్టు పార్టీ, హుజూర్ నగర్ కమ్యూనిస్టు పార్టీ, కోదాడ విద్యార్థినీలకు అండగా నిలబడటానికి ఎంత ఏ సమయమైనా సరే పట్టుదలతో కృషి చేయటంలో ఎం వెంకటేశ్వర గారు కోదాడ కాలేజీ ప్రెసిడెంట్గా ఎన్నికలలో ఉన్నప్పుడు ఇక్కడ నారాయణరావు గారు ఎన్నికలలో నిలబడ్డట్టుగానే భావించారు. అట్లాగే హుజూర్ నగర్ పార్టీ మొత్తం కూడా అట్లానే భావించింది. ఆ రకమైన సత్సంబంధాలతో ఉద్యమ విస్తరణకు విద్యార్థుల, లేకపోతే యువకుల, ఇతర తరగతులకు చెందిన ప్రజల సంఘాల, ఏవైనా సరే వీటన్నింటితో పెనవేసుకొని కమ్యూనిస్టు పార్టీ ఉద్యమ విస్తరణకు తనదైన శైలిలో జిల్లా పార్టీ కార్యదర్శిగా, రాష్ట్ర రైతు సంఘం నాయకుడిగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నాయకుడిగా, ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర రైతు సంఘంలో కూడా హుజూర్ నగర్లో జరిగిన రాష్ట్ర మహాసభలో వారు రాష్ట్ర ఆహ్వానితుడిగా ఎన్నికవ్వటము, మా అందరితో రైతాంగ సమస్యలపై వారు మాట్లాడటం, కొన్ని సంవత్సరాలు రైతు సంఘంలో కూడా పనిచేశారు, వ్యవసాయ కార్మిక సంఘంలో కూడా పనిచేశారు. ఇంత పెద్ద ఉద్యమ చరిత్ర ఉన్న నారాయణరావు గారు మా మదర్ చనిపోయిన రోజు వచ్చి బాధపడుతూ, పద్మ, ఇక్కడ కన్నమ్మ గారిది ఒక చరిత్ర, అట్లాగే దొడ్డ పద్మ గారు
ఉద్యమ నేపథ్యంలో ఆమె నిర్వహించినటువంటి పాత్ర కూడా ఒక చరిత్రని. ఈ ప్రాంతంలో ఈ ఇద్దరు మహిళా నాయకురాళ్ళు మనం ఎప్పుడు స్మరించుకోవాల్సిన వాళ్ళమ్మా అని ఆయన బాధపడుతూ చెప్పిన మాటలు నిజంగా నాకు ఆయన చనిపోయిన రోజు నుంచి మహిళల పట్ల, మహిళా సంఘాల పట్ల, వాళ్ళు చేసేటటువంటి కార్యక్రమాల పట్ల చాలా చిత్తశుద్ధితో ఆయన వ్యవహరించటమే కాదు ఎప్పుడూ ప్రోత్సహించేవారు. ఈ సందర్భంగా 1941లో 8వ ఆంధ్ర మహాసభ జరుగుతున్నప్పుడు నారాయణరావు గారు 4వ తరగతి చదువుతున్నాడు. కేవలం వినటం, చూడటమే తప్ప నారాయణరావు గారికి ఆ సభతో అంతగా ప్రమేయం లేదు. కానీ ఆ ప్రభావం పడింది. ఆ తరువాతనే వారు దొడ్డ నరసయ్య గారితో కలిసి కార్యక్రమాలలో కమ్యూనిస్టు ఉద్యమం వైపుకు ప్రయాణం చేశారు. నిజంగా ఇక్కడ ఈ ప్రాంతంలో జమీందారీ, జాగీర్దారీ దౌర్జన్యాలకు, దాడులకు వ్యతిరేకంగా రైతాంగాన్ని హింసిస్తూ ఉంటే రైతులను ఏ రకంగా విముక్తి చేసుకోవాలో, ఏ రకంగా వారికి రక్షణగా నిలబడాలో భారత కమ్యూనిస్టు పార్టీ అట్లాగే ఆంధ్ర మహాసభ నాయకత్వం చిలుకూరులోని సభ పెట్టి రావి నారాయణ రెడ్డి గారిని పిలిచిన రోజున ఈ ప్రాంతం అంతా కూడా ఒక ప్రభంజనంలాగా మారింది. రావి నారాయణ రెడ్డి గారు వస్తారట, మన కష్టాలు తీరుతాయి, మన వెట్టి చాకరీ రద్దవుతుందట, మన కౌలు రైతులందరికీ ఖచ్చితంగా మన భూములు మనకి ఎన్నికి వస్తాయట అని ఎక్కడైతే అక్కడ మారుమోగినటువంటి నినాదాలు, చర్చలు. అందుకే ఆంధ్ర మహాసభ 8వ మహాసభకు చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ ఊరిలోనే రావి నారాయణ రెడ్డి గారు రైతు సంఘం ఏర్పడాలా, ప్రత్యేకంగా వాళ్లకు సభ్యత్వం కూడా ఒక అనా ఉండాలి, అనా పైసలు ఉండాలి అని నిర్ణయించి తక్కువ రుసుముతో రైతు సంఘాలను ఏర్పాటు చేసుకోవాలి అని పిలుపునిచ్చింది, నిర్ణయం తీసుకున్నది 8వ ఆంధ్ర మహాసభ. నిజంగా రావి నారాయణ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయమే ఆనాడు తెలంగాణ సాయుధ పోరాటంలో రైతాంగానికి రక్షిత కౌలు చట్టం రావటానికి, రైతులందరికీ వారు చేసుకుంటున్నటువంటి భూములకు పట్టాలు రావటానికి 10 లక్షల ఎకరాల భూమిని భారత కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంలో నిరుపేద రైతులకు, వ్యవసాయ కార్మికులకు పంచి పెట్టగలిగారు అంటే ఏ తరహా ఉద్యమాన్ని ఆనాడు నిర్వహించగలిగారో, ఎన్ని త్యాగాలకు కమ్యూనిస్టులు నిలబడ్డారో, ఎన్ని కుటుంబాలు ఈ రోజున ఆ ఉద్యమంలో చనిపోయి అమరులయ్యారు. ఈ ప్రజలు ఏడ్చినటువంటి, దుఃఖించినటువంటి ఆ కన్నీటితో ఈ గడ్డ పునీతమైనట్లుగానే తెలంగాణ గడ్డ విముక్తి చేయటంలో, నిరంకుశ నవాబు పాలనను అంతమొందించటంలో కమ్యూనిస్టు పార్టీ అట్లాగే ఆ ఉద్యమంలో పాల్గొన్నటువంటి దొడ్డ నారాయణరావు గారు లాంటి అనేక మంది ప్రముఖులు, దొడ్డ నరసయ్య గారు లాంటి ఉద్యమ నాయకత్వం వహించినటువంటి అనేక మంది ప్రముఖులు ఈ ప్రాంతంలో ఎక్కడ చూసినా, ఎవరింట్లో మందలించినా అది అగ్రకులాల, నిమ్న కులాల, ఎలాంటి తేడా లేకుండా అన్ని కులాలకు సంబంధించినటువంటి కుటుంబాలలో వారి జ్ఞాపకాలు, ఆ ఉద్యమ విశేషాలు ఇట్లా తప్పగానే కథలుగా చెప్పేటటువంటి పరిస్థితులు ఈ ప్రాంతంలో ఉన్నాయి. మా విద్యార్థి ఉద్యమంలో పాత చిలుకూరులో కూర్చుంటే గంటలు గడిచిపోయాయి, విషయాలు వింటూ వాళ్ళు చెప్తా ఉంటే. అందుకే ఈ సందర్భంగా నేను మీ అందరినీ కోరుకుంటున్నది, ఆనాడు ఏ ఉద్యమం కోసమైతే త్యాగాలు చేశారో, అమరులయ్యారో, అజ్ఞాతవాసంలో అండర్ గ్రౌండ్ లో ఉండి అనేక ఇబ్బందులు పడ్డారు. స్వయంగా నారాయణరావు గారు కూడా అనేక అడవులలో ప్రయాణం చేసినట్లుగా వారి అనుభవాలతో సంబంధించిన పుస్తకం కూడా రావటం జరిగింది. ఈ త్యాగాలకి, ఆనాటి ఉద్యమ పటిమకు ఈ ప్రాంతం చిహ్నంగా ఈ గ్రామ ప్రజలందరూ కూడా దొడ్డ నారాయణరావు గారి ఆశయాలను సాధించటంలో ముందు భాగాన నిలబడి ముందుకు తీసుకువెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ఈనాడు కూడా
కేంద్ర రాష్ట్ర పాలకుల యొక్క విధానాలు ఒక 2014వ సంవత్సరం నుంచి 2024వ సంవత్సరం వరకు దాదాపు 1,00,000 మందికి పైగా రైతులు, వ్యవసాయ కార్మికులు అప్పుల సుడిగుండంలో తట్టుకోలేక ఆత్మహత్యల పాలయ్యారు. నారాయణరావు గారు పనిచేసిన రైతు సంఘంలో వారు రైతుల యొక్క రక్షణ కోసం, వ్యవసాయ అభివృద్ధి కోసం ప్రభుత్వాలు ఏ రకమైన విధానాలు తీసుకొని అమలు చేయాలో స్పష్టంగా గ్రామ గ్రామాన తిరిగి ప్రచారం చేసినటువంటి వ్యక్తి. మరి నారాయణరావు గారు ఆశించిన ఆ విషయాలన్నీ, వారు డిమాండ్ చేసినటువంటి అంశాలన్నీ మనం సాధించుకొని తీరటానికి నారాయణరావు గారి మార్గాన్ని ఎంచుకోవటానికి సిద్ధం కావాలి అని రమేష్, సురేష్ ఇద్దరు కూడా వారి కుటుంబం నుంచి భారత కమ్యూనిస్టు పార్టీలో కీలకమైన